హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాల్టి వీడియోలో మనము టీత్ వైటనింగ్ గురించి చూద్దామండి. మొదటిగా టీత్ వైటనింగ్ అంటే ఏంటి? సో టీత్ వైటనింగ్ అంటే మనము ఒక కైండ్ ఆఫ్ కెమికల్ అనేది టీత్ సర్ఫేస్ పైన అప్లై చేసి ఆ కెమికల్ అనేది ఎనామిల్ లోపలికి వెళ్ళి డిస్కలర్గా అయినటువంటి మాలిక్యూల్స్ని వైటన్ చేస్తుందన్నమాట. సో దాన్ని టీత్ వైటనింగ్ అంటారు. సో మనం రొటీన్గా యూజ్ చేసే కెమికల్ వచ్చి హైడ్రోజన్ పెరాక్సైడ్ కావచ్చు, లేకపోతే కార్బోమైడ్ పెరాక్సైడ్ కావచ్చు. సో ఈ రెండు కెమికల్స్ కూడా జెల్ ఫామ్లో వస్తుందండి. ఆ జెల్ ఫామ్లో మనకి ఈ కెమికల్లో పెరాక్సైడ్ అనే ఒక మాలిక్యూల్ ఉంటుందో అందులో పెరాక్సైడ్ అనేది ఎనామిల్ లోపలికి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో ఆ ఆక్సిజన్ అనేది డిస్కలర్ అయిపోయినటువంటి మాలిక్యూల్స్ అన్నిటిని మళ్ళీ వైటన్ చేస్తుంది అనమాట. సో ఈ టీత్ వైటనింగ్ ఎవరు చేసుకోవచ్చు? సో మామూలుగా టీత్ వైటనింగ్ ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఒకవేళ పేషెంట్కి కానీ పళ్ళు ఎక్కువ సెన్సిటివిటీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే చిగుళ్ళు బాగా అరిగిపోయినప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ పళ్ళు ఊగుతూ ఉండి వాళ్ళకి చల్లగా వేడిగా ఏమైనా తీసుకున్న ఎక్కువ కంప్లైంట్ ఉంది అన్నప్పుడు కానీ, ఇటువంటి రేర్ కేసెస్లో మనము బ్లీచింగ్ అనేది అవాయిడ్ చేస్తామన్నమాట. అలాగే కొంతమందికి వెనీర్స్ ఉంటాయండి. వెనీర్స్ కానీ, లేకపోతే ఎక్కువ బ్రిడ్జెస్ కానీ, క్రౌన్స్ కానీ, ఫిల్లింగ్స్ కానీ, కాంపోజిట్ ఫిల్లింగ్స్, ఇటువంటి కేసెస్లో కూడా బ్లీచింగ్ అనేది అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయదు. అలాగే ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ కానీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి లాక్టేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత, లేకపోతే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత టీత్ వైటనింగ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తుంటాం అన్నమాట. ఎందుకు అని అంటే మనం యూజ్ చేసే కెమికల్ ఒకవేళ పొరపాటున వాళ్ళు ఇంజెస్ట్ చేస్తే అది దాని ఎఫెక్ట్ అనేది ఫీటస్ పైన ఏ రకంగా ఉంటుంది అని చెప్పి మన దగ్గర లాంగ్ టర్మ్ స్టడీస్ అనేటివి ఏం లేదు, ఎవిడెన్స్. సో అందుకు బెటర్ అవాయిడ్ చేస్తామన్నమాట. సో రేర్గా స్కిన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో లైక్ మెలనోమా ఇట్లాంటి స్కిన్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫోటో కీమోథెరపీ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అటువంటి పేషెంట్స్లో కూడా మనము ఈ బ్లూ లైట్ ఏదైతే యూజ్ చేస్తామో బ్లీచింగ్కి, అది పడినప్పుడు వాళ్ళ స్కిన్ అనేది ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళని కూడా అవాయిడ్ చేస్తామన్నమాట. సో ఈ టీత్ వైటనింగ్ అనేది ఎలా చేస్తాము? మామూలుగా డెంటిస్ట్ ఆఫీస్లో చేసే ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది ఇన్ ఆఫీస్ బ్లీచింగ్ అంటారు. ఇంకొకటి ఇంట్లో పేషెంట్కి మనం గైడ్ చేసి ఎలా వైటన్ చేసుకోవాలని చెప్పి కెమికల్ యూస్ చేసి అది అట్ హోమ్ బ్లీచింగ్ అంటారు. ఇంకొకటి మామూలుగా టూత్పేస్ట్ వస్తాయి, వైటనింగ్ స్ట్రిప్స్ వస్తాయి. సో ఈ రకంగా కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. కాకపోతే వీటన్నిటిలో కల్లా మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఏది అని అంటే మనం డెంటిస్ట్ దగ్గర చేసుకునేటటువంటి ఇన్ ఆఫీస్ వైటల్ టీత్ బ్లీచింగ్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. ఈ వీడియోలో నేను ఇన్ ఆఫీస్ వైటల్ టీత్ బ్లీచింగ్ ఎలా చేస్తానని చెప్పి చెప్తాను. నేను యూజ్ చేసేది వచ్చి ఫిలిప్ వాళ్ళు సప్లై చేసేటటువంటి జూమ్ అని చెప్పి ఒక వైటనింగ్ మిషన్ ఉందండి. సో ఇందులో సెట్టింగ్స్ అన్ని ఆల్రెడీ ఉంటాయండి. మామూలుగా 4 సెషన్స్ అనేవి ఉంటాయి. ఆ 4 సెషన్స్లో ఒక్కొక్క సెషన్ 15 మినిట్స్ ఉంటుంది. సో ఆ 15 మినిట్స్ ఏం చేస్తుందంటే ఈ జూమ్ మిషన్ అనేది లైట్ని ఫోకస్ చేస్తుంది, బ్లూ లైట్ని. మనం ఆల్రెడీ పేషెంట్కి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మొత్తం టీత్ అంతా ఐసోలేట్ చేసుకొని గమ్స్, లిప్స్ అంతా ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా మనం కవర్ చేసుకున్న తర్వాత టీత్ సర్ఫేస్ పైన నేను ఇందాక చెప్పినటువంటి ఈ జెల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, కార్బోమైడ్ పెరాక్సైడ్ కానీ ఒక కోటింగ్ అనేది ఫస్ట్ కోటింగ్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఈ లైట్ అనేది ఎక్స్పోజ్ చేస్తామన్నమాట. అది ఫస్ట్ సెషన్. సో ఫస్ట్ సెషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పేషెంట్కి మనము మిర్రర్ ఇస్తాము, చెక్ చేసుకోమని చెప్పి, ఇంతకుముందు ఉన్న షేడ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి. ఒకవేళ పేషెంట్ సాటిస్ఫై కాకుండా ఇంకొంచెం బ్రైటన్ కావాలి అని అంటే మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా అలాగే అప్లై చేసి మళ్ళీ ఈ వైటనింగ్ మిషన్ అనేది పెడతామండి. ఒక 15 మినిట్స్ మళ్ళీ పెట్టి సెకండ్ సెషన్ అయిన తర్వాత మళ్ళీ పేషెంట్ని అసెస్ చేయమని చెప్తాము. సో ఇలా మ్యాక్సిమం 4 సెషన్స్ వరకే ఇవ్వచ్చు. ఎందుకంటే 4 సెషన్స్ కంటే ఎక్కువ ఇచ్చాము అని అంటే ఎక్కువ సెన్సిటివిటీ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి కొంతమందికి 2 సెషన్స్కే వాళ్ళు సాటిస్ఫై అవ్వచ్చు, కొంతమందికి 3 సెషన్స్. మ్యాక్సిమం 4 సెషన్స్లో ఎంతవరకు వైటన్ అవుతుందో అంతవరకు స్టాప్ చేస్తే మంచిదన్నమాట. సో మామూలుగా మనము ఈ వైటనింగ్ ప్రొసీజర్ అనేది క్లినిక్లో స్టార్ట్ చేసే ముందు పేషెంట్ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని, అప్పర్ అండ్ లోయర్ టీత్ మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని దాంతో మనము బ్లీచింగ్ ట్రేస్ అనేటివి తయారు చేసి పేషెంట్కి ఇస్తామన్నమాట. సో ఆ బ్లీచింగ్ ట్రేస్ ఎందుకు అని అంటే ఈ వైటనింగ్ ప్రొసీజర్ ఏదైతే మనం చేస్తున్నామో అది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండడం కోసము ఆ ట్రేస్లో కూడా వాళ్ళు ఈ బ్లీచింగ్ జెల్ అనేది లోడ్ చేసుకొని రోజు నైట్ పూట కానీ వాడుకుంటే ఈ వైటనింగ్ రిజల్ట్స్ ఏవైతే మనం అచీవ్ చేస్తామో అది లాంగ్ టర్మ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఒకసారి టీత్ వైటనింగ్ చేసుకుంటే ఎంతకాలం వరకు ఆ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి? ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే మనం ఏవైతే జెల్ యూస్ చేస్తున్నామో కెమికల్, అది దాని యొక్క కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్లినిక్స్లో యూస్ చేసే జెల్ కాన్సన్ట్రేషన్ వచ్చి మామూలుగా 15% నుంచి 43% వరకు ఉంటుంది. సో అది ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇటువంటి జెల్ కాన్సన్ట్రేషన్ యూస్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేది లీస్ట్ అంటే 6 మంత్స్, మ్యాక్సిమం అంటే 3 ఇయర్స్ వరకు వస్తుంది అనమాట. లీస్ట్ 6 మంత్స్ ఎందుకు అని అంటే కొంతమందికి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అంటే ఏ ప్రికాషన్ తీసుకోవాలి, వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి డ్రింక్స్ తీసుకోవాలి, ఏవేవి అవాయిడ్ చేయాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఆ ప్రికాషన్స్ని ఫాలో అవ్వకుండా వాళ్ళకున్న అలవాటుని అలాగే కంటిన్యూ చేస్తారు. అది ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, డ్రింకింగ్ హ్యాబిట్స్ కావచ్చు.
కొంతమంది స్మోకింగ్ కూడా చేస్తారు. సో ఇటువంటి హ్యాబిట్స్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని అంటే మనకి టీత్ వైటనింగ్ అనేది ఎఫెక్ట్ అనేది దాని డ్యూరేషన్ తగ్గిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది 6 మంత్స్కే మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇంకొక సెషన్ తీసుకోవాలి అని చెప్పి. కొంతమంది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్ టు 3 years వరకు కూడా మేము సాటిస్ఫైడ్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో టీత్ వైటనింగ్ వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ వచ్చి టీత్ సెన్సిటివిటీ అండి. ఏమైనా చల్లగా కానీ వేడిగా కానీ తీసుకున్నప్పుడు ఎక్కువ జూ అని లాగేటటువంటి ఫీలింగ్ అనేది చాలామంది పేషెంట్స్లో అబ్జర్వ్ చేశాము. నెక్స్ట్ ప్రొసీజర్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఆ కెమికల్ అనేది గమ్స్ పైన కానీ, స్కిన్ పైన కానీ, లేకపోతే లిప్స్ పైన కానీ, లేకపోతే ఒక్కొక్కసారి మింగేస్తే కానీ స్టమక్లో ఇరిటేషన్, లేకపోతే ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడంతా ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదొక మైనర్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. ఈ ప్రొసీజర్ కానీ ఓవర్డూ, కొంతమందికి ఎక్కువ అంబిషియస్గా ఉండి నాకు ఎక్కువ టీత్ వైటన్గా కనిపించాలి, లేకపోతే ఫ్రీక్వెంట్గా టీత్ వైటనింగ్ ప్రొసీజర్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళలో ఎనామిల్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. టీత్ వైటనింగ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, సో మెయిన్గా ఏవేవైతే వైట్ కలర్ కాదో అవన్నీ కూడా టీత్ వైటనింగ్ రిజల్ట్స్ని అఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్స్లో మనం సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, లేకపోతే రెడ్ వైన్ కావచ్చు. సో ఇలా ఏవైతే కలర్డ్ బెవరేజెస్ ఉంటాయో సో అవన్నీ కూడా టీత్ వైటనింగ్ అనేది మళ్ళీ షేడ్స్ అనేది తగ్గిస్తూ వస్తుందన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. సో ఫస్ట్ 24 to 48 hours ఎటువంటి చల్లగా కానీ వేడిగా కానీ ఉండేటటువంటి ఫుడ్స్ తీసుకోకుండా ఉండాలనేది ఇంకొక ప్రికాషన్. అలాగే టూత్పేస్ట్ మనం ఏదైతే వాడతామో అది కలర్డ్ టూత్పేస్ట్ కాకుండా వైట్ టూత్పేస్ట్ ఉంటే మంచిది. అలాగే మౌత్ వాష్ కొంతమంది వాడే అలవాటు ఉంటుంది. అటువంటి అలవాటు ఉన్న వాళ్ళు కలర్డ్ మౌత్ వాష్ అనేది వాడకుండా ఉంటే మంచిదండి. సో మరి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవచ్చు అని అంటే వైట్ కలర్లో ఉన్నటువంటి ఫుడ్స్ ఏమైనా తీసుకోవచ్చు. లైక్ రైస్ కానీ, ఎగ్స్ కానీ, యోగర్ట్ కానీ, పాస్తా కానీ, ఇలా వైట్ కలర్లో ఏ ఉన్నా కానీ తీసుకోవచ్చు. అవంతా ఎఫెక్ట్ ఉండదు. సో ఇది అండి వాళ్ళ వీడియో. మీకు ఎటువంటి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ దెమ్. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.